నంద్యాలలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్, ప్రోగ్రాం నిర్వహణ కమిటీ కార్యదర్శితో పాటు సుమారు 300 మంది జన సైనికులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి, కూటములతో జతకట్టిన తీరు నచ్చకే జనసేన పార్టీని వీడినట్లుగా వారు చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఏదైతే కూటమి పేరుతోటి ఈరోజు వీరందరూ కూడా వారి నాయకుడు ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేయాలని చూస్తే వారి కనీస గౌరవం అక్కడ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఏదైతే నమ్మకం మీరు మా మీద ఉంచారో, మా నాయకుడి మీద ఉంచారో, జగనన్న మీద ఉంచారో, ఈ రోజు నుంచి మా నాయకుడు కాదు మన నాయకుడు అందరూ కూడా మన నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కష్టపడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మాటిస్తూ, మరి ఈ యొక్క పరిస్థితికి రాబోయే రోజుల్లో కూటమి ఏ రకంగా అయితే ఓడిపోబోతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు పూర్తిగా కూటమి ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇది ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం సీఎం జగన్ వైపు ఉందని శ్రీశైలం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికే అందాయని తెలిపారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. గతంలో కంటే మెజారిటీ వస్తుందంటున్న శిల్పా కార్తిక్ రెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీకి వలసల పర్వం కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే తనయుడు శిల్పా కార్తిక్ రెడ్డి ఉన్నారు. గత 2-3 నెలలు కూడా ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోజుకి జగనన్న క్రేజ్ పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. దానికి ఉదాహరణ అన్న చేస్తున్నటువంటి సిద్ధం సభలు, ఈ బస్సు యాత్రలు. ఎప్పుడైతే సామాజిక సాధికారిక బస్సు యాత్ర మొదలైందో అప్పటి నుంచి ప్రపంచం అలాగే క్యారీ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అన్న జనాల మధ్యలోకి వచ్చాడో ఆ ఇంపాక్ట్ డబుల్ అయింది. ఇవాళ ఎక్కడ చూసినా అశేషంగా జనాల స్పందన అలా ఉంది. ఇవాళ చూస్తుంటే మాకు ఎలక్షన్లో ఎక్కడ భయం అనాలి, ఎక్కడైనా ఎలక్షన్ తీసుకుంటే కనుక ఎలక్షన్లో ఎక్కడ కంగారు పెడతారు. కానీ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి కూడా ఎక్కడా కూడా అట్లాంటి ఈ ఎలక్షన్ చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటూ చాలా ముందుకు ఈజీగా వెళ్తున్నాయి. ఎందుకంటే కేవలం జగనన్న ఇచ్చిన భరోసా. ఇవాళ ఇంటింటికి వెళ్తుంటే ప్రతి కుటుంబంలో ఇంటికి వెళ్తే చిరునవ్వులతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన అన్న మాకు సంక్షేమ పథకాలు అందాయి, మీకు కాకపోతే ఇంకెవరికి కొట్టేస్తాము, నా కూతురికి ఆసరా వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, మా అమ్మకి పెన్షన్ వచ్చింది అని ఇలా ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా చాలా అంటే ఆ జగనన్న మీద ఉన్న ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమని వాళ్ళు మేము చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది. మాకు పోయినసారి కన్నా 151 అన్నాం, ఈసారి 175 ఖచ్చితంగా రావాల్సిందే. జగనన్న అభివృద్ధిని, ఆయన సంక్షేమ పథకాలని చూసి ఆకర్షితులై వాళ్ళు మన దగ్గరికి వచ్చే పరిస్థితి. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ మనకు గనక జగనన్న వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పెన్షన్ కోసం కానీ, ఇంటి దాని కోసం కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ గడప దొక్కాల్సిన పని లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా ఆయన రూపాయి ఆయన సొంతంగా అంటే నాకు చేరుతుంది నమ్మకంగా అన్న భరోసా జగనన్న ఇవ్వగలిగాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పేసి శిల్పా కార్తిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అమర్తో మధు, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.